జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాసేపట్లో ప్రమాణ స్వీకార కార్యక్రమంతో కొలువుదీరనుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర క్యాబినెట్లో ఎవరెవరు కొలువుదీరబోతున్నారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఏ శాఖను అందిస్తారు, డిప్యూటీ సీఎం అనేటువంటి పదవి పక్కగా ఇంకా కన్ఫర్మ్ అయినట్టేనా, ఒకవేళ డిప్యూటీ సీఎం పదవి కన్ఫర్మ్ అయితే ఏ శాఖను అప్పగిస్తారనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది. నిజంగానే పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం హోదా లభించబోతుందా? దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే. సో పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఆల్మోస్ట్ ఖరారు అయిపోయిందా? అలాంటి చర్చ ఇక ఈరోజు కూడా విస్తృతం అయిపోయింది, పక్కా డిప్యూటీ సీఎం అని చెప్పేసి. సో ఎలాంటి శాఖ వస్తుంది? అధికారిక ప్రకటన మినహా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖరారైనట్టే. అలానే ఒకే ఒక్క ఉప ముఖ్యమంత్రి ఉండడానికి ఎక్కువ శాతం ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం జైల్లో ఉన్న సమయంలో రాజకీయం చేయకుండా నేరుగా ఆయన మనం కలిసి పనిచేద్దాం అనేటువంటి ప్రకటన జైలు బయటే చేసినటువంటి విధానం తనని కదిలించింది అనేటువంటి మాట. అంటే రాజకీయాలను పక్కన పెట్టి కష్టంలో ఉన్న సందర్భంలో ఆయన నిలిచినటువంటి విధానానికి ఖచ్చితంగా ఒక కృతజ్ఞత చూపించాల్సినటువంటి అవసరం ఉందని చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అవుతున్నారు. దానికి తగ్గట్టుగా కూడా కొన్ని చర్యలు ఆయన ఈరోజు మీటింగ్లో కూడా మనం చూసాం. కుర్చీలు వేరియేషన్స్ చూపిస్తే కూడా ఒకటే తరహా కుర్చీ వేయండి అనేటువంటి ఇండికేషన్ ఇచ్చి చాలా క్లియర్గా చెప్పారు. చిన్న పార్టీలో అనేటువంటి భేదం కూడా చూపించలేదు. అటువంటి భేదం ఎక్కడా కూడా చూపించదలుచుకోలేదు ఆయన. అలానే చంద్రబాబు నాయుడు గారి తర్వాత స్థానంలో పవన్ కళ్యాణ్ ఉంటారు కూటమిలో అనేది చాలా క్లియర్గా ఆయన ఇండికేట్ చేస్తున్నారు ప్రతి సందర్భంలో. కాబట్టి ఉప ముఖ్యమంత్రి ఒక్కరే ఉంటారు. గతంలో కూడా ఒకరే ఉప ముఖ్యమంత్రి ఉండేవాళ్ళు. అయితే ఉప ముఖ్యమంత్రి పదవిని రాజకీయంగా మార్చింది కేసీఆర్ గారు. వ్యూహాత్మకంగా ఆయన ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను పెట్టి ఒక దళిత సీఎం, ఒక మైనారిటీ సీఎం అని చెప్పని పెట్టారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక కాపు సీఎం, ఒక బీసీ సీఎం అన్నట్టుగా, బీసీ ఉప ముఖ్యమంత్రి అన్నట్టుగా ఆయన పెట్టారు. సో ఈ రెండు కాంబినేషన్స్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకేసి ఏకంగా 5 ఉప ముఖ్యమంత్రులను పెట్టారు. ఒక మహిళ, ఒక మైనారిటీ, ఒక దళిత, ఇట్లా కొన్ని వర్గాలను ఆయన ఇండికేట్ చేస్తూ 5 ఉప ముఖ్యమంత్రులను పెట్టారు. అంటే ఉప ముఖ్యమంత్రి అనేది కేవలం ఒక హోదా మాత్రమే. ఆ హోదా అనే దానికి సంబంధించి అధికారాలు కానీ ప్రత్యేకమైనటువంటి గౌరవాలు కానీ ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే 2వ స్థానంలో ఉన్నారని ఇండికేట్ చేస్తూ ఇచ్చేటువంటి ప్రక్రియ. అలానే ఉప ముఖ్యమంత్రికి సహజంగానే హోంమంత్రిత్వ శాఖను కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల రీత్యా హోంమంత్రిత్వ శాఖని ఇస్తారా లేదా అనేటువంటి దాని మీద కొంత సస్పెన్స్ వాతావరణం నెలకొని ఉంది. లోకేష్కి హోం శాఖ ఇచ్చి పవన్కి అది ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్. లోకేష్ గారికి హోంశాఖ అనేది ఒక ఇంపాసిబుల్ వ్యవహారం అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మనం బయట నుంచి ఎంత చూసినా కానీ ఆయన తండ్రి గారు కాబట్టి తండ్రి కొడుకుల దగ్గర హోంశాఖ సీఎం పోస్టు ఉండడం అనేది అది కొంత అసహజమైనటువంటి ప్రక్రియ అయింది. అలాంటి దీనికి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తారని నేను అనుకోను. ఖచ్చితంగా లోకేష్ గారికి కీలక శాఖలు ఇస్తారు. లాస్ట్ టైం లాగా భారీ పరిశ్రమలు, ఐటీ, ఇట్లా కొన్ని ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విభాగాలు ఉన్నాయి. ఎందుకంటే అవి ఇచ్చినప్పుడు ఆయన చాలా ప్రయోగాలు చేశారు. దానిలో ఫిన్టెక్ వ్యాలీ అని చెప్పని దానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ని తీసుకురావడం కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కంపెనీస్తో వైజాగ్లో ఆయన ఒక పెద్ద కాన్క్లేవ్ పెట్టడం కానీ, ఇవన్నీ కూడా ఐటీ రిలేటెడ్గా ఆయన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడు ఆయన ఇచ్చారు. అలాగే పంచాయతీరాజ్ శాఖ కూడా ఆయన చేతిలో ఉండేది. పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఆయన అనేక గ్రామీణాభివృద్ధికి సంబంధించి, ఎందుకంటే సెంట్రల్ ఫండింగ్ ఎక్కువ శాతం పంచాయతీరాజ్ శాఖకి వచ్చేటువంటి ఇది గ్రామ సడక్ యోజన దగ్గర నుంచి స్వచ్ఛ భారత్ వరకు అనేక స్కీమ్స్ దీనిలోనే కలిసి ఉంటాయి అన్నమాట. ఈ 2 విభాగాలను అప్పుడు ఆయన చూశారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్లో నేను అనుకోవడం పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ ఇచ్చినా ఇవ్వచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం హోంమంత్రిత్వ శాఖ చినరాజప్ప గారికి ఇచ్చారు, డిప్యూటీ సీఎం హోంమంత్రిత్వ శాఖ. కాకపోతే హోంమంత్రిత్వ శాఖలో కూడా మళ్ళీ లా అండ్ ఆర్డర్ సపరేట్ చేసి సీఎం దగ్గర పెట్టడం, ఇట్లాంటి ఈక్వేషన్స్ ఉన్నాయి. కాబట్టి అదంతా ఒక రిస్కీ ఫ్యాక్టర్ అవుతుంది అనుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి కొన్ని శాఖలు ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖ లాంటివి కానీ, వ్యవసాయ శాఖ కానీ ఆయన కొన్ని ఇంట్రెస్టెడ్గా ఉన్నాయి. సో అటువంటి వాటిని ఒక కాంబినేషన్, ఒక 3 శాఖలను కలిపి ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది, అవకాశం ఉంది. కాబట్టి హోంశాఖ అనేదా లేదా ఇతర శాఖలను కలిపి ఆయనకి ఇవ్వడమా అనే దాని మీద రేపు క్లారిటీ ఇస్తారు. అలాగే ఇవాళ
ఆ మీటింగ్లో కూడా రేపు పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఏ హోదాలో ఉండబోతున్నారు అనేది మీకు రేపు క్లియర్గా చెప్తాననేటువంటి ఒక సంకేతం ఇచ్చారు. సస్పెన్స్ కూడా చంద్రబాబు కూడా క్రియేట్ చేసినారు. కాబట్టి అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎస్టిమేషన్స్ అంచనాలు ఎక్కువ లేవు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఏదో దూరం పెట్టాలనేటువంటి ఆలోచనలు ఇవి లేవు. ప్రతి దశలోనూ అది కనిపిస్తుంది. కానీ చుట్టూ జరుగుతున్నటువంటి ప్రచార పర్వం ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదో చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని, ఇంపార్టెన్స్ లేని శాఖలో పెట్టాలనుకుంటున్నారని ఆ టైప్ ఇండికేషన్. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారిని అవమానించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని వీళ్ళు ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. మరో నెగిటివ్ ప్రచారం ఏంటంటే లోకేష్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఇద్దరిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనేటువంటి అంశం పైన కూడా చంద్రబాబు తర్వాత సెకండ్ ఎవరు అనేటువంటి దానిపైన కూడా కొంత ఎప్పుడైనా కానీ ఒక స్పష్టమైనటువంటి వ్యూహం ఎలా కనిపిస్తుంది అంటే మినిస్ట్రీస్లో హోమ్ మినిస్ట్రీని టాప్ మోస్ట్ సెకండ్ ప్రయారిటీ శాఖ కింద మనం చూస్తాం. కేంద్ర హోం మంత్రి అనగానే అమిత్ షా, ప్రైమ్ మినిస్టర్ అనగానే నరేంద్ర మోడీ గారిని చూసినప్పుడు 1-2 అనే ఈక్వేషన్ ఎలా చూసామో, చంద్రబాబు నాయుడు గారు గత క్యాబినెట్లో చూసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మాధవరెడ్డి గారు హోమ్ మినిస్టర్, అలానే దేవేంద్ర గౌడ్ గారు హోమ్ మినిస్టర్, ఇట్లా ఒక ప్రయారిటీస్ ఎట్లా చూసామో తర్వాత ఆ శాఖల్ని కొంతవరకు దాన్ని డైల్యూట్ చేసేటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ గవర్నమెంట్ల హయాంలోనే ఎక్కువ జరిగాయి. ఎందుకంటే ముఖ్యమైన శాఖలు వాళ్ళకి ఇవ్వకపోవడం అనేది, ఇవన్నీ కూడా డిఫరెంట్ లెక్కలు నడిచేటువంటి పరిస్థితి. తెలంగాణలో మనం చూస్తున్నాము, ఆయనకి ఆర్థిక శాఖ అప్పగించారు. సో అది డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారికి ఆర్థిక శాఖ అప్పగించారు. అది కూడా కీలకమైన శాఖే. సో ఇలాంటి లెక్కలు ఏవైనా కానీ ఆ కామనే ఒక 5-6 శాఖలు ఉన్నాయి, చాలా ముఖ్యమైనటువంటి శాఖలు. ఆర్థిక శాఖ కావచ్చు, భారీ పరిశ్రమల శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు, సివిల్ సప్లైస్ కావచ్చు. ఇటువంటి వాటిని ఏ విధంగా సివిల్ సప్లైస్ లాంటివి, వ్యవసాయ శాఖ లాంటివి ఏంటంటే కంప్లీట్గా గ్రాస్ రూట్ లెవెల్లో కనెక్ట్ అయి ఉంటాయి. అలానే పంచాయతీరాజ్ శాఖ కూడా. సో అందుకని వాటికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ప్లస్ నిధులు అమలు చేయాల్సినటువంటి పథకాల బాధ్యత ఆ శాఖలకే ఎక్కువ ఉంటుంది. అంటే ఆ శాఖల మీద ఎక్కువ సమయం కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని శాఖల కేటాయింపు జరుగుతుంది. కానీ ఒకటి, ఇప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం కూడా, గెలుపు పర్సంటేజెస్ వైజ్గా చూస్తే కనుక 20 సీట్లలో 20 క్యాబినెట్ 20 బెర్తుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకే మినిస్ట్రీస్ దక్కే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రితో కలుపుకుంటే 21 వాళ్ళకే పోయే అవకాశం. మిగతా వాటిలో 5 కేటాయించాలా, 4 కేటాయించాలా అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే 3 అయితే పక్కాగా రేషియో ప్రకారం చూస్తే 3 అయితే పక్కాగా జనసేనకు రావాలి. అలానే గెలుపు రేషియో ప్రకారం చూస్తే కనుక బీజేపీకి 1 సీట్ రావాలి. కానీ ఇప్పుడు ఒక లెక్క నడుస్తుంది కదా, 4 జనసేనకి, 2 బీజేపీకి, అంటే 6 అక్కడ పోతున్నాయి. 19 స్థానాల్లో మాత్రమే ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ 18 పోస్టులు మాత్రమే టీడీపీ వాళ్ళకి దక్కే అవకాశం ఉంది. 18 పోస్టులు అంటే 135 మంది అసెంబ్లీ సభ్యుల్లో 18 మందికి మాత్రమే టీడీపీ వాళ్ళని అకామిడేట్ చేయగలరు. కానీ 8 మంది బీజేపీ వాళ్ళలో 2కి మంత్రి పదవులు, 21 మందిలో 4కి మంత్రి పదవులు, అంటే రేషియో వైజ్గా వీళ్ళ షేర్ కూడా ఎక్కువ వచ్చినట్టుగానే మనం చూడాలి. శాఖల వారీగా ఎలా ఇవ్వాలి? ఇప్పుడు దీన్ని ఒక సమన్వయంతో ముందుకు నడిపే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు, ఇదేదో 1 సంవత్సరమో ఎన్నికల కోసమో పెట్టుకుంటున్నటువంటి పొత్తు కాదు, 10-15 ఏళ్ళు ఈ పొత్తు నిలబడాలి, అప్పుడే ఆంధ్రప్రదేశ్ సరైన దిశానిర్దేశం చేయగలుగుతాం అనేటువంటి మాట ఆయన క్లియర్గా చెప్పారు. కాబట్టి ఆయనకు ఒక క్లారిటీ ఉంది. ఆయన అవసరమైన చోట త్యాగాలు చేస్తూ తన సీట్లు తాను తగ్గించుకొని కూడా ఇంత పెద్ద గెలుపుకి ఆయన బీజం వేశారు. అందుకనే కదా నరేంద్ర మోడీ గారు పవన్ అంటే తుఫాన్, అది పవన్ అంటే పవనం కాదు, గాలి కాదు, అది తుఫాన్ అని చెప్పారు. సో అందుకని ఆ ప్రాధాన్యాలు ఎక్కడా తగ్గకుండా ఉండేలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అవకాశం కల్పిస్తున్నటువంటి సంకేతాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు దానికి తగ్గట్టుగా ఆయన ₹1 కూడా నేను ఉచితంగా తీసుకోను ప్రజల దగ్గర నుంచి. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్పారు ఆయన గతంలో ఏంటంటే, నాకు అసలు జీతమే అవసరం లేదు, నేను ₹1 కూడా తీసుకోను అని చెప్పి మాత్రం ₹1 తీసుకుని ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. ఎన్టీ రామారావు గారు అసలు ఒక రకంగా ఈ సంప్రదాయాన్ని మొదలుపెట్టారు. సో ఇట్లాంటివి మనం చూసాం. కానీ నేను జీతం ఫుల్గా తీసుకుంటా అని చెప్పారు. ఎందుకంటే తీసుకునే ప్రతి రూపాయికి 1000 రెట్లు ఎక్కువ నేను పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇది ప్రజల సొమ్ము, ప్రజల స్వేదం నుంచి వచ్చిన సొమ్ము నేను తీసుకుంటున్నాను అనేటువంటి భయం, బాధ నాలో ఉండాలంటే నేను ఆ జీతం తీసుకోవాలని చెప్పారు ఆయన. కాబట్టి పవన్ కళ్యాణ్ డిఫరెంట్ మోడ్లో, ఆయన డిఫరెంట్ విధానంలో ఆయన ఆలోచిస్తున్నారు. దానికి తగ్గట్టుగా ప్రతిఫలం సాధించాలి, ప్రజలకు ఏదైతే మాట ఇచ్చి వచ్చామో అది చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి ఆయన గౌరవం తగ్గకుండా చూసుకునేటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు మీదే ఉంది. అందుకనే జనసేనకి 4 మంత్రి పదవులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు, బీజేపీకి 2 మంత్రి పదవులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. 18 పదవులు వాళ్ళు తీసుకున్నారు. ఒక సీఎంతో కలుపుకుంటే 19 పదవులు వాళ్ళ చేతిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో వీటన్నింటికి కూడా ఒకటే అంశాన్ని ముడివేసి పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రం సాధించాల్సినటువంటి పురోభివృద్ధి, 2 అంశాలు. ఎందుకంటే గత
5 ఏళ్లుగా జరిగినటువంటి పరిణామాలు వీటన్నిటిని పక్కన పెట్టి ఇప్పుడు తక్షణం పోలవరం నిర్మాణం కావచ్చు, అమరావతి నిర్మాణం కావచ్చు, అలానే అనేక అంశాల్లో ఆర్థికపరమైనటువంటి అవసరాలు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వ సహాయం గురించి నిలబడేటువంటి విషయంలో కూడా కూటమి మొత్తం ఒకటిగా నిలబడాలనేటువంటి ఆలోచన, వీటన్నిటి ఫలితంగానే ఈ కూర్పు ఉండేటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా భంగం వాటిల్లనకుండా చూసుకునే బాధ్యత బహుశా చంద్రబాబు నాయుడు గారే తీసుకున్నారని అనిపిస్తుంది వీటన్నిటిని బట్టి చూస్తే. ఇంకొకటి, డిప్యూటీ సీఎం అనగానే సెకండ్ సీఎంగా చెప్పుకుంటారు చాలామంది. ఒకవేళ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు కానీ ఇతరత్ర ఇంకెక్కడ ఆరోగ్యరీత్యా ట్రీట్మెంట్లకు వెళ్ళినప్పుడు కానీ రాష్ట్రాన్ని మానిటరింగ్ చేయడం కోసం డిప్యూటీ సీఎం అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవిని ఆయన మానిటరింగ్ చేస్తారనేటువంటి విషయం గతంలో మనం చూస్తుంటాం. కానీ ఈ 10 సంవత్సరాలు అయితే ఎక్కడ కనిపించలేదు. బట్ ఇప్పుడు తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఇద్దరే ఒక్కరొక్కరే డిప్యూటీ సీఎం ఉన్నారు. సో ఇప్పుడు సెకండ్ సీఎంగా వీళ్ళని అనుకోవచ్చు అంటే అట్లాంటి అవకాశాలు ఏమి లేవు. ఇది ఏంటంటే పరిపాలన పరంగా మనకి రాజ్యాంగంలో ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం అనేటువంటి పోస్ట్ ఎక్కడ దాని గురించి ఎక్కడ డిస్క్రిప్షన్ లేదు. ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు, హోమ్ మినిస్టరు ఇట్లాంటి వాటి గురించి ఉంది కానీ ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం అనేటువంటి ఇది లేదు. కాకపోతే ఏంటంటే టోటల్ క్యాబినెట్లో నెంబర్ 2 అనే పొజిషన్ని హోమ్ మినిస్ట్రీలో చూసినప్పుడు మనం దేశం ఆవిర్భవించినటువంటి మొదటి రోజుల్లో కూడా మనం చూస్తే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉంటే ఉప ప్రధానిగా వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం హోమ్ మినిస్టర్గా ఉన్నారు. వాజ్పేయి గారి గవర్నమెంట్లో కూడా మనం చూసాం ఉప ప్రధానిగా ఎల్కే అద్వానీ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఈరోజు కేంద్రంలో ఉప ప్రధాని అనేటువంటి ట్యాగ్ లైన్ లేదు. అది ఒక గౌరవమైనటువంటి హోదా, ఆ పొజిషన్ ఇండికేట్ చేసేటువంటి అంశంగానే మనం చూస్తాం. అలానే రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు ఈ 10 ఏళ్లలో జరిగిన రాజకీయం ఏంటంటే దాన్ని ఒక సామాజిక సమతుల్యం పేరుతో చేసినటువంటి ఒక ఏర్పాటు. ప్రతి ఒక్కరికి 5గురికి ఆయన డిప్యూటీ సీఎంలని ఇచ్చారు. వాళ్ళ పేర్లు కూడా ఎవరికి గుర్తుండవు. వాళ్ళు ఏం శాఖలు చూస్తున్నారో కూడా ఎవరికి అర్థం కాదు. సో అలాంటి ప్రాధాన్యత లేకుండా ఇప్పుడు ఎక్కడైనా కానీ ఒక పెద్ద గీతని చిన్న గీత చేయాలంటే దాని పక్కన ఇంకో పెద్ద గీత గీయాలి. ఇక్కడ జరిగినటువంటి ఈక్వేషన్ కూడా అదే చేశారు. ఒక పదవికి గౌరవాన్ని తగ్గించాలంటే ఇంకో 4 పదవులు సృష్టించారు. దాంతో ఏమైంది, ఆటోమేటిక్గా ఈ ఉన్న పదవి ప్రాధాన్యం తగ్గిపోయింది. ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు మీరు చెప్పిన క్రైటీరియా ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రులు 5గురు పెట్టుకున్న నేపథ్యంలో సీఎం గారికి రెస్ట్ ఇవ్వాలంటే ఈ 5గురు కలిసి పరిపాలిస్తారా? కాదు కదా. కాబట్టి ఇది మనం ఒక వెసులుబాటు కోసం పెట్టుకున్నటువంటి అరేంజ్మెంట్ మాత్రమే. దీనికి రాజ్యాంగపరమైనటువంటి ఈ అంశాలు ఏవి కూడా లేవు. అందుకనే తెలంగాణ ఉద్యమ సమయంలో పెద్ద మనుషుల ఒప్పందంలో మీరు ముఖ్యమంత్రి అయితే మాకు ఉప ముఖ్యమంత్రి అనుకునే లెక్క తప్పడానికి కారణం అదే. చివరికి ఉప ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేసిన ఆయన అది 6,000 అన్నాడు, ఇస్తానని మాట ఇచ్చిన ఆయన అది 6,000 అన్నాడు. ఇప్పుడు ఎన్ని ఉప ముఖ్యమంత్రి పదవులు వచ్చినా ఆయన 6,000 7,000 కంటే ఇంకా అధ్వానంగా జారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఒక నాయకుడిని గౌరవించేటువంటి విధానంలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణలో ఒక నిర్ణయం తీసుకున్నారు. బట్టి విక్రమార్క గారికి ఉప ముఖ్యమంత్రి పదవి అంటే ఆయన భయపడ్డారు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినట్టుగా మళ్ళీ 2 3 పెడితే కష్టం అని చెప్పారంటే ఒకరే ఒకరు ఉంటారు ఉప ముఖ్యమంత్రి అని ఆ హోదాకు ఉన్నటువంటి గౌరవాన్ని కొంచెం పెంచే ప్రయత్నం చేశారు. రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ప్రయత్నం చేస్తారు. నెంబర్ 2 అంటే ఆయన లేనప్పుడు ఈయన పరిపాలన చేస్తారు అనేటువంటి అంశాల కంటే కూడా ఒక వెసులుబాటు అది. ముఖ్యమంత్రి లేని పరిస్థితి ఏదో అనివార్య కారణాలు ఎన్టీ రామారావు గారు గుండె ఆపరేషన్ కోసం వెళ్ళినటువంటి సందర్భంలో జరిగినటువంటి పరిణామాల్లోనూ ఎంజి రామచంద్ర గారు ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళినటువంటి పరిస్థితులు, ఆయన వైద్య పరీక్షలకి అమెరికా వెళ్ళినటువంటి సందర్భంలో అటువంటి సమస్యలు వచ్చినాయి. కానీ ముఖ్యమంత్రి పదవికి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి, ఆ పదవిలో గనక ఉన్నవారు ఎవరైనా కానీ వారే నెంబర్ 1, వారే పొజిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకి సహకరించేటువంటి క్రమంలో వచ్చేటువంటి పదవులు మాత్రమే. ఉప ముఖ్యమంత్రి అనేది ఆ తర్వాతి హోదాని, గౌరవాన్ని, ముఖ్యంగా ఆ గౌరవాన్ని సూచించే విధంగా చేసేటువంటి ప్రయత్నం. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పోరాటం వీళ్ళెవరూ మాట్లాడక ముందర 2 ఏళ్ల క్రితమే ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలబోనివ్వననేటువంటి మాట చెప్పాడు. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ అనేటువంటి నినాదం ఇచ్చారు. దానికోసం ఎన్ని త్యాగాలైనా చేస్తామని చెప్పినట్టుగానే ఆయన చేశారు. 24 సీట్లు అంటే చాలా తక్కువ అన్నారు. అందులో కూడా ఇంకో 3 సీట్లు త్యాగం చేసి బీజేపీని పట్టుకొచ్చారు. ఆయన లోక్సభ సీట్లు 3 అన్నారు. 3లో 1 పోగొట్టుకొని మరి బీజేపీని తీసుకొచ్చి కూటమిలో కలిపారు. ఆయన ఈరోజు కేంద్ర మంత్రి పదవుల్లో ఆయనకి మంత్రి పదవి మీరే క్యాబినెట్లో చేరండి అని అడిగారు. కానీ ఆయన ఆసక్తి చూపించకపోవడంతో ఇప్పుడు వాళ్ళకి మంత్రి పదవి కూడా ఇవ్వలేదనేటువంటి చర్చ నడుస్తుంది. సో కారణాలు ఏవైనా కానీ ఇన్ని త్యాగాలు చేసింది కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టడం కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాలన ప్రజలకు ప్రయోజనం కలిగించేటువంటి పాలన కంటే కూడా వ్యక్తుల స్వార్థానికి బలైపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఒక పోరాటం చేశారు. సో ఆ పోరాటానికి తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీద ఉంటుంది. సో అందుకనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి గౌరవ సూచికగానే డిప్యూటీ సీఎం అనేటువంటి హోదా ఉంటుంది. ఆయన బాధ్యతలను ఇండికేట్ చేసేదానికి మాత్రం ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైనటువంటి శాఖల కేటాయింపు జరుగుతుంది. అవి కూడా కీలకమైనటువంటి శాఖలు అవడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది.
జనసేనలో ఆయనతో పాటు మరో 3 మంత్రులకు కూడా అవకాశం ఉంది. ఒక పక్క నాదెండ్ల మనోహర్ గారు అంటున్నారు, ఇంకొక 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. కొనతాల రామకృష్ణ గారు కానీ, అలానే రాజోల్ నుంచి గెలిచినటువంటి మాజీ ఐఏఎస్ దేవ వరప్రసాద్ కానీ, ఇట్లా ఒక 3-4 పేర్లు వినిపిస్తున్నాయి బలహీన వర్గాల నుంచి. ఎందుకంటే జనసేన పార్టీ గెలిచిన సీట్లలో ఎస్సీ ఎస్టీలు కూడా 4 ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి అనేటువంటి చర్చ నడుస్తుంది. ఈ కాంబినేషన్ సెట్ చేయడం మీద ఎలా ఉంటుందని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేల్లో, తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేల్లో 31 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అందులో తెలుగుదేశం నుంచి 26 మంది 25 మంది కమ్మ సామాజిక వర్గం నుంచే గెలిపోతున్నారు. అందరికీ పదవులు ఇవ్వలేరు కదా. సో అటు అలానే బీజేపీ నుంచి 3 గెలిచారు, జనసేన నుంచి 1 గెలిచి, ఈ లెక్కలన్నీ ఉన్నాయి కదా. ఈ సామాజిక ఈక్వేషన్స్ కూడా చూసుకోవాలి కదా. అలానే ఎస్సీ ఎస్టీలు మైనారిటీలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. కాపులు గెలిచారు, రాజులు క్షత్రియులు గెలిచారు, వైశ్యులు గెలిచారు, బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి 1 గెలిచారు. సో ఈ ఈక్వేషన్స్లో ఎవరికి వస్తాయి? సామాజిక సమతుల్యం కూడా చాలా ముఖ్యం. అలాంటి క్రమంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు అందరికీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి అవకాశం ఇవ్వరుగా. 20 మంది 25 మంది గెలిచారు కదా, టీడీపీ నుంచి అందరికీ ఇవ్వరు కదా. సో మళ్ళీ అదే ఈక్వేషన్లో నాదెండ్ల మనోహర్ గారికి మంత్రి పదవి ఇవ్వకుండా ఉంటే జనసేన పార్టీలో అదొక రకమైన అసంతృప్తి ఉంటుంది కదా. మళ్ళీ ఇక్కడ సామాజిక వర్గం బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఇక్కడ చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. ఈ కాంబినేషన్స్ దృష్ట్యానే మంత్రి పదవులు దక్కుతాయి, శాఖల కేటాయింపు జరుగుతుంది. చాలామంది సీనియర్లకి, నా అంచనా ప్రకారం చాలామంది సీనియర్లను పక్కన పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గత 5 ఏళ్లలో జరిగినటువంటి పోరాటాల్లో యువతరం ఎక్కువ కష్టపడింది, ఎక్కువ నిర్బంధాలను ఎదుర్కొంది. ఎందుకంటే వీళ్ళని కంట్రోల్ చేయడం కంటే వాళ్ళని నిర్బంధించడం చాలా సులువు కాబట్టి అటువంటి వాళ్ళు చాలామంది గెలిచి వచ్చారు. ఇప్పుడు వాసంశెట్టి సుభాష్ లాంటి వాళ్ళు, వీళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కాంబినేషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడు అయినప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉంటారు, ఒక్కరు మాత్రమే ఉంటారు. ఆయనకి ఇచ్చేటువంటి శాఖలు కూడా అంతే కీలకమైనటువంటి శాఖలు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. సో మొత్తానికి చూడాలి, రేపు జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూర్పులో పవన్ కళ్యాణ్కి ఏ శాఖ అప్పగిస్తారు, డిప్యూటీ సీఎం హోదాతో పాటుగా ఎలాంటి కీలక శాఖలను అప్పగిస్తారు. సో చంద్రబాబు తర్వాత పొజిషన్ తనదైనటువంటి విషయాన్ని క్లియర్ కట్గా రేపు ప్రమాణ స్వీకారం తర్వాత తెలియజేస్తారనేటువంటి విషయాన్ని అయితే మనం కూడా చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.